హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఎఫ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సమాజ శాస్త్రం ప్రాథమిక సూత్రాలు మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి సెక్షన్ ఏ. క్రింది వాటిలో ఏవైనా 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 10 పంక్తులలో సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయన్నమాట. 10 ప్రశ్నలు ఇచ్చారు, ఏవైనా 5 ప్రశ్నలకి సమాధానం రాస్తే సరిపోతుంది. ఏమేం ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం. మొదటి ప్రశ్న, సమాజ శాస్త్ర ఆవిర్భావానికి ఫ్రెంచి విప్లవ ప్రభావాన్ని క్లుప్తంగా వివరించండి. రెండవ ప్రశ్న, సామాజిక దృక్పథం అనగానేమి? మూడవ ప్రశ్న, నగర సముదాయాన్ని నిర్వచించండి. నాలుగవ ప్రశ్న, ప్రాథమిక గౌణ సమూహాల లక్షణాలను చర్చించండి. ఐదవ ప్రశ్న, సమాజ కార్యపర పూర్వ అపేక్షితాలు ఏవి తెలపండి. ఆరవ ప్రశ్న, బంధుత్వం అనగానేమి? ఏడవ ప్రశ్న, సామాజిక నియంత్రణను నిర్వచించండి. ఎనిమిదవ ప్రశ్న, సామాజిక నిశ్చలత సామాజిక చలనం. తొమ్మిదవ ప్రశ్న, అధికారం రకాలు. 10వ ప్రశ్న, ప్రతీకాత్మక పరస్పర చర్యవాద దృక్పథం అనగానేమి? సెక్షన్ బి. ఇక్కడ కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 12 మార్కులు. ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. మొదటి ప్రశ్న, సమాజ శాస్త్రాన్ని నిర్వచించి దాని స్వభావాన్ని చర్చించండి లేదా సమాజ శాస్త్ర అధ్యయనంలో ఉపయోగించే వివిధ పద్ధతులు విధానాలను వివరించండి. 12వ ప్రశ్న, సముదాయము సంఘంల మధ్య వ్యత్యాసాలను వివరించండి లేదా సంస్కృతిని నిర్వచించి లక్షణాలను చర్చించండి. 13వ ప్రశ్న, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులను చర్చించండి లేదా సామాజిక నియంత్రణ ఏజెన్సీలను వివరించండి. 14వ ప్రశ్న, ఆగస్ట్ కోమ్ ప్రతిపాదించిన 3 దశల సిద్ధాంతం గురించి రాయండి లేదా కార్ల్ మార్క్స్ గతితార్కిక చారిత్రక వాదాన్ని వివరించండి. 15వ ప్రశ్న, సంఘర్షణ సిద్ధాంతాన్ని గురించి రాయండి లేదా దృగ్విషయవాదానికి ఆల్ఫ్రెడ్ మల్ చేసిన సేవలను తెలపండి. సెక్షన్ సి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సమాజ శాస్త్రం దీనిని అధ్యయనం చేస్తుంది. సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు? చరిత్రగత సమాజ శాస్త్రం ప్రస్తుత చరిత్ర అని ఎవరన్నారు? మనం అనే భావన కలిగిన సమూహాన్ని ఏమంటారు? సాంఘికీకరణ దీనిపై ఆధారపడి ఉంటుంది. మోర్గాన్ దేనికి సంబంధించిన వాడు? థియరీ ఆఫ్ మైండ్ను ఎవరు ప్రతిపాదించారు? ఉత్పత్తి విధానము ప్రజల సంస్కృతిని నిర్ణయిస్తుంది అని ఎవరన్నారు? సామాజిక వికార్యాలు అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? ఈ క్రింది వాటిలో సంస్థ యొక్క లక్షణం కానిది ఏది? తర్వాత జతపరచడం. విశిష్టవాదం, లెస్టర్ ఎఫ్ వార్డ్, అనుబంధ ప్రక్రియలు, ప్రతీకాత్మక పరస్పర చర్యావాదం, ఎమైల్ దుర్ఖైమ్, హెర్బర్ట్ బ్లూమర్, సిమ్మెల్, ఫ్రెంచి సమాజ శాస్త్రవేత్త, సహకారం, అమెరికా సమాజ శాస్త్రవేత్త. తర్వాత ఖాళీలు. సమాజ శాస్త్రం డాష్ అంశాల మధ్య సంబంధాన్ని గుర్తిస్తుంది. సముదాయము నిర్మించబడినది కాదు, ఇది డాష్ ఆవిర్భవించింది. వివాహ బంధం ద్వారా డాష్ బంధుత్వం ఏర్పడుతుంది. సాంఘిక సమూహానికి వ్యక్తులు ముడిపడి ఉండటాన్ని ఏమంటారు? భావనలో క్రమతా పరివర్తన వికాసం కలిగి ఉండాలి. ఏ భావనలో క్రమతా పరివర్తన వికాసంలో కలిగి ఉండాలి? ఇది మనకి మోడల్ పేపర్ అనమాట. సమాజ శాస్త్రంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.